क्या हो जी, कौन है तुम? మేడం యాక్చువల్గా మా ఫ్రెండ్ ఒక అతను ఇక్కడ ఉండాలి, అతని కోసం వచ్చాను. रुको, మాది హస్బెండ్ ఇంట్లో లేరు, ఇప్పుడే బయటికి పోయారు. అయినా మీకెవరు కావాలి? ఆ, ఆహా, ఏం లేదు మేడం. యాక్చువల్గా మా ఫ్రెండ్ ఫోన్ చేసి ఈ అడ్రస్ చెప్పి ఇక్కడికే రమ్మని చెప్పాడు. అందుకే వచ్చాను. ఆయన ఉన్నారా? సారీ, మీకెవరో రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, మీరు వెళ్ళొచ్చు. మేడం మేడం ఛే, ఇదేంటి వాడు షేర్ చేసిన లొకేషన్ ఇదే, కానీ ఇక్కడికి వచ్చి చూస్తే వాడు లేడు, కుందనా కనిపించడం లేదా. లోపల చూస్తే ఏదో డెన్లా అనిపిస్తుంది. కుందనా, ఎక్కడున్నావు కుందనా? ఒకవేళ దీని పక్కన ఇంకేదైనా బిల్డింగ్ ఉందా? అక్షర, ఆ కాంచనమాల రుద్రమని మనిషిలేనా వదినా? అభం శుభం తెలియని మన కుందనని ఎవరితోనో వెళ్ళిపోయింది అంటారా? వాళ్ళ పని మనిషితో కావాలని అబద్ధం చెప్పించారు. వాళ్ళ స్వార్థం కోసం పగ ప్రతీకారం అంటూ కుందన జీవితం నాశనం చేయాలని చూస్తున్నారు. అవునక్షర, వాళ్ళే కిడ్నాప్ చేశారని మనకు తెలుస్తుంది. ఇక వాళ్ళని వదలకూడదు. వెంటనే వెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేద్దాం పదా. వదినా, నాకు తెలిసిన ఫ్రెండ్ పోలీస్ డిపార్ట్మెంట్లో ఉంది. తను ఒక్కసారి కేస్ టేకప్ చేసింది అంటే అవతల ఎంత పెద్ద వ్యక్తులున్నా, ఎలాంటి క్రిమినల్స్ ఉన్నా వదిలిపెట్టదు. ఎవరక్షర? సూర్యకాంతం. అర్జెంటుగా ఫోన్ చేయి, ఒకసారి కలుద్దాము. అలా అక్షర, చాలా రోజుల తర్వాత ఫోన్ చేసావు. ఎలా ఉన్నావు? సూర్య, నేను నిన్ను అర్జెంటుగా కలవాలి. ఎక్కడున్నావు చెప్పు, నేనే వస్తాను. నేను ఇక్కడ ఓకే, వస్తున్నాను. సరే, అక్షర, వస్తుంది వదినా. హాయ్ సూర్య, రండి. తిను మా వదిన పురందరి. సూర్య, నువ్వే ఎలాగైనా మా పెదనాన్న కూతురు కుందనని కాపాడాలి. ఏమైంది తనకి?
కిడ్నాప్ చేయించారు. ఎవరు? స్వర్ణ ప్యాలెస్ ఎండి రుద్రమణి అండ్ చైర్పర్సన్ కాంచనమాల. వాట్? అంత పెద్దవాళ్ళు మీకుందరిని కిడ్నాప్ చేయడం ఏంటి? వాళ్ళకి గతంలో ఏదో ప్రాబ్లమ్స్ ఉన్నాయి. వాళ్ళు ఇదే టైం చూసుకొని మా పెద్దనాన్న హాస్పిటల్లో ఉండగా కుందనని కిడ్నాప్ చేశారు. సాక్షులు ఏమైనా ఉన్నాయా? లేవు, కానీ ఖచ్చితంగా వాళ్లే చేశారు. చట్టానికి కావాల్సిందే అనుమానాలు కాదు అక్షర, ఆధారాలు. అవి లేకుండా అంత పెద్ద వాళ్ళని ఏమి చేయలేము. ప్లీజ్ సూర్య, ఫ్రెండ్గా అడుగుతున్నాను, నా చెల్లెల్ని కాపాడు. సూర్య వాళ్ళు నా చెల్లెల్ని కిడ్నాప్ చేయించడమే కాకుండా ఎవరితోనో వెళ్ళిపోయింది అంటున్నారు. తన ప్రియుడితో లేచిపోయింది. అక్కడికి ఎవరు? అక్షర, ఈ యూనిఫామ్ వేసుకున్నప్పుడే నిర్ణయించుకున్నాను, అన్యాయాన్ని ఎదిరిస్తానని, న్యాయాన్ని కాపాడతానని. అందులోనూ ఆడపిల్ల. ఎన్ని అడ్డంకులు ఎదురైనా కుందనని కాపాడుతాను. నువ్వు ధైర్యంగా ఉండవు. కాంచనమాల ఇంటికి వెళ్దాం, పదండి. రావుదినా. మీరడిగితే చెప్పలేదని పోలీసులతో వచ్చారా? అక్షర పురంధరి, చెప్తా. ఆగండి ఇన్స్పెక్టర్. ఎందుకొచ్చారు? ఎంక్వైరీ చేయడానికి. ఎవరి ఇంటికొచ్చారో తెలిసే మాట్లాడుతున్నారా? తెలుసు. అడుగు లోపల పడితే చేతిలో లాఠీ, తల మీద టోపీ ఉండవు. ఇలాంటి వార్నింగ్లు చాలా చూశాను. నన్ను లోపలికి రానిస్తేనే మీరు లోపలికి వెళ్లకుండా ఉంటారు. ఆ అవసరం లేదు. మాకు పోలీస్ డిపార్ట్మెంట్ మీద గౌరవం, నమ్మకం ఉన్నాయి. రండి. కూర్చోండి. కుందన కిడ్నాప్ విషయం గురించేగా మీరొచ్చింది? అవును సార్.
కుందన ఎవరితోనో వెళ్ళిపోయింది అని చెప్పిన మీ పని మనిషిని పిలిపిస్తారా? గౌరీ గౌరీ మేడం చెప్పండి. కుందన వెళ్ళిపోవడం చూసింది నువ్వేనా? అవును మేడం. ఆ కుందన ఒక అబ్బాయి బండెక్కి బస్టాండ్ వైపు వెళ్ళడం నేను కళ్ళారా చూశాను. ఓ అలాగా? అయితే కుందన బండి మీద వెళ్ళేటప్పుడు ఏ రంగు డ్రెస్ వేసుకుందో చెప్పగలవా? కిడ్నాప్ చేయించిన నాకే గుర్తులేదు ఆ కుందన ఏ డ్రెస్ వేసుకుందో. ఇక ఈ గౌరికి ఎలా తెలుస్తుంది? అడుగుతుంటే మాట్లాడవేంటి? మా కుందన ఏ రంగు డ్రెస్ వేసుకుంది? ఏం మాట్లాడుతున్నారు? మనుషుల్ని గుర్తుపెట్టుకుంటాం గాని వాళ్ళు వేసుకున్న డ్రెస్ రంగుని గుర్తుపెట్టుకుంటావా? అంత స్పష్టంగా బైక్ ఎక్కి వెళ్ళింది అన్నప్పుడు డ్రెస్ గుర్తుండదా? ఉంటుంది. అది కాదు ఇన్స్పెక్టర్, ఆ అమ్మాయి. నేనడిగింది మిమ్మల్ని కాదు. గౌరీ, చెప్పు గౌరీ, ఆ టైంకి నువ్వు అక్కడికి ఎందుకు వెళ్ళావు? నేనడిగింది మీ రుద్రమణి గారిని కాదు. చెప్పు, అక్కడికి ఎందుకు వెళ్ళావు? అది కూరగాయలు కొనడానికి వెళ్ళానమ్మా. ఓకే, నువ్వు కూరగాయలు కొనుక్కోవడానికి వెళ్ళినప్పుడు కుందరని చూసావా? కూరగాయలు కొనుక్కొని వచ్చేటప్పుడు కుందరని చూసావా? ఇవేం ప్రశ్నలండి? తను చూసింది చెప్పింది. అది విని వెళ్ళిపోకుండా ఏదో కోర్టులో లాయర్ లాగా ప్రశ్నలు వేస్తున్నారేంటి? మేడం, నా డ్యూటీ నన్ను చెయ్యనివ్వండి, లేదంటే మిమ్మల్ని అనుమానించాల్సొస్తుంది. కాంచనమాల, నువ్వాగు. మీరు కానివ్వండి మేడం. చెప్పు, కూరగాయలకి వెళ్ళేటప్పుడు చూసావా? తిరిగి వచ్చేటప్పుడు చూసావా? అంటే అమ్మా, అది కూరగాయలు కొనడానికి వెళ్ళినప్పుడే చూశానమ్మా. ఓకే, అప్పుడు కుందన వాళ్ళు ముందు నుంచి వెళ్ళారా, లేక నీ వెనక నుంచి వెళ్ళారా? అవేం ప్రశ్నలండి? ప్లీజ్ డోంట్ డిస్టర్బ్ మీ. నువ్వు చెప్పు గౌరీ. అంటే అమ్మా, అది నా ముందు నుంచి వచ్చి వెనక వైపుకు వెళ్ళింది. అప్పుడు నువ్వు సరిగ్గా ఎక్కడున్నావు? బాగా గుర్తు తెచ్చుకో. అప్పుడు నువ్వు ఎక్కడున్నావు? అంటే బేగంపేట చౌరస్తాలో గాంధీ బొమ్మ సెంటర్ ఉంది కదమ్మా, అక్కడే ఉన్నానమ్మా. గాంధీ బొమ్మ సెంటర్లో ఉన్నావు అంటే నీ వెనక ఉన్నది పోస్ట్ ఆఫీస్.
నీ ముందున్నది బస్ స్టాండ్. అంటే నువ్వు చెప్పిన దాని ప్రకారం కుందన వాళ్ళు వెళ్ళింది పోస్ట్ ఆఫీస్ వైపు. మరి ఇందాక బస్ స్టాండ్ వైపు వెళ్ళింది అని చెప్పావు. ఖచ్చితంగా ఈ ఇన్స్పెక్టర్ గౌరీ చెప్పింది అబద్ధమని ప్రూవ్ చేసేలా ఉంది. మాట్లాడవేంటి గౌరీ? తను వెళ్ళింది పోస్ట్ ఆఫీస్ వైపు అయితే బస్ స్టాండ్ వైపు వెళ్ళిందని ఎందుకు అబద్ధం చెప్పావు? నేనేం అబద్ధం చెప్పలేదమ్మా. తొందరలో బస్టాండ్ వైపు అనుకున్నానమ్మా. ఓకే గౌరీ, కంగారులో తొందరపాటులో నువ్వు అబద్ధం చెప్పావు అని అనుకుందాం. కుందన ఒక అబ్బాయి బండెక్కింది అన్నావు, రైట్? అవునమ్మా. ఆ అబ్బాయి కుందనకి బంధువై ఉండొచ్చు, స్నేహితుడై ఉండొచ్చు, దారిలో వెళ్ళేటప్పుడు లిఫ్ట్ అయినా అడుగుండొచ్చు. అవునా? అవునమ్మా. మరి కుందన ఆ అబ్బాయితో వెళ్ళిపోయిందని అంత కరెక్ట్గా ఎలా చెప్పగలిగావు? సూపర్ క్వశ్చన్ వేశారు సూర్య గారు. ఇప్పుడు మాట్లాడండి కాంచనమాల గారు. బండి మీద కూర్చున్న అబ్బాయి కుందన లవర్ అని మీరెలా డిసైడ్ చేస్తారు? వాళ్ళిద్దరి మధ్య ప్రేమ ఉందని మీరెలా కన్ఫర్మ్ చేస్తారు? మాట్లాడండి. ఇంకేం మాట్లాడతారు అక్షర? చేసిన తప్పుకి నోట్లో మాటలుంటాయి కదా మాట్లాడడానికి. ఆపుతారా? ఇప్పుడేంటి, మీ కుందన వెళ్ళిపోలేదనే కదా మీ అనుమానం? కాదు, మా నమ్మకం. సరే, నీ కళ్ళు తెరిపించేలాగా నిజమేంటో 10 నిమిషాల్లో నేను నిరూపిస్తాను. ఇన్స్పెక్టర్, మీకు అభ్యంతరం లేకపోతే 10 నిమిషాలు మా ఇంట్లో ఉండండి. ఆ కుందన ఎవరితో వెళ్ళిపోయిందో సాక్ష్యాలతో సహా మీకు నిరూపిస్తాను. ఓకే, 10 నిమిషాలు మీ ఇంట్లోనే ఉంటాను. కుందన వెళ్ళిపోయిందని సాక్ష్యం చూపిస్తే మీ అందరికీ సారీ చెప్పి వెళ్ళిపోతాను. లేదా నాతో పాటు ఇక్కడున్న వాళ్ళందర్నీ తీసుకెళ్ళిపోతాను. రుద్రమణి గారు, ఓకేనా? హలో సార్, చెప్పండి సార్. బిల్డింగ్ దగ్గరికి ఎవరైనా వచ్చారా? వచ్చాడు సార్. ఎవరు? అదే మా వాడికి ఫోటో పంపించారు కదా, తనే వచ్చాడు. ఏంటి, మా అబ్బాయి కౌస్తుబ్ వచ్చాడా? అవును సార్, మీ అబ్బాయే వచ్చాడు. కుందన్ని చూశాడా? తను రాగానే దాన్ని తీసుకుపోయి వేరే గదిలో దాచేశాం. మీ దగ్గర ఇంజెక్షన్ రెడీగా ఉందిగా? రెడీగానే ఉంది సార్. ఇప్పుడు నువ్వేం చేస్తావంటే